నమస్కారం, నా పేరు సహని. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఈ రోజు జపాన్ లో మనుషులు సంవత్సరానికి 80,000 దాకా మాయమైపోతున్నారంట. ఆ ముచ్చటేంతో చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా మీ జీవితం నుండి మాయమవ్వాలనుకున్నారా? ఎవరికి చెప్పకుండా ఎట్లాంటి ప్రూఫ్స్ లేకుండా కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నారా? ఇక్కడైతే సాధ్యం కాదు, కానీ జపాన్ లో అయితే సాధ్యమవుతుంది. దీన్ని జోహాట్స్ అంటారు, అంటే ఆవిరైపోవడం లేదా అదృశ్యం అవ్వడం. ఈ రోజు మనం జోహాట్స్ గురించి, అలా పారిపోవడానికి సాయం చేసే దాని వెనుకున్న నైట్ మూవింగ్ కంపెనీల రహస్యం గురించి మాట్లాడుకుందాం. మీరైతే ఇట్లాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జోహాట్స్ అంటే ఏంటి? జోహాట్స్ అంటే జపాన్ లో ఒక వ్యక్తి తన జీవితం నుండి పూర్తిగా అదృశ్యం అవ్వడం, కుటుంబం, ఫ్రెండ్స్, జాబ్ అన్ని వదిలేసి కొత్తగా జీవితం మొదలు పెట్టడం. సామాజిక ఒత్తిడి, అవమానం, అప్పులు లేదా వ్యక్తిగత సమస్యలు ఇందుకు కారణం. ఉదాహరణకి, ఒక వ్యక్తి జాబ్ లో ఫెయిల్ అయితే లేదా అప్పులు కట్టలేకపోతే అవమానంతో జోహాట్స్ ఎంచుకుంటారు. అయితే జపాన్ లో సంవత్సరానికి ఎంతమంది మాయమైపోతున్నారు అని గూగుల్లో సెర్చ్ చేస్తే 80,000 నుండి 1,00,000 మంది దాకా అదృశ్యం అవుతున్నారు. 2015లో జపాన్ జాతీయ పోలీస్ సంస్థ 82,000 మంది తప్పిపోతే 80,000 మందిని పట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల. వాళ్ళు గనక దొరికితే అంతే సంగతి. ఇట్లా మాయమవ్వడం జపాన్ లో చాలా పెద్ద నేరం. దొరికితే మాత్రం మిలియన్స్ లో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇట్లా మాయమవ్వడం ఎలా సాధ్యం అంటే, వాళ్ళకి కొన్ని కంపెనీలు సాయం చేస్తాయి. వీటిని నైట్ మూవింగ్ కంపెనీస్ అంటారు. నైట్ మూవింగ్ కంపెనీస్ అంటే ఏంటి? నైట్ మూవింగ్ కంపెనీస్ అంటే జపాన్ లో యోనిగేయా అంటారు, అంటే రాత్రి మాయం చేసే సహాయకులు. ఇవి సాధారణ మూవింగ్ సర్వీసెస్ కాదు, రహస్యంగా రాత్రిపూట వ్యక్తులను వారి జీవితాల నుండి మాయమయ్యేలా చేస్తాయి. వాళ్ళ హెల్ప్ చేయడానికి అమౌంట్ తీసుకుంటారు. అట్లా ఈ కంపెనీస్ క్లయింట్ ని కొత్త ప్రదేశానికి పంపుతారు. ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా కొత్త ఊరికి తీసుకెళ్తాయి. వాళ్ళు పాత డీటెయిల్స్ అన్ని మాయం చేసి కొత్త గుర్తింపు కార్డులు, అడ్రస్లు ఇస్తారు. అంతేకాదు, చిన్న ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తారు. రోజు పనిచేసే డబ్బులు వచ్చేటట్టు ఏదైనా చిన్న చిన్న సెట్ చేస్తారు. వీళ్ళు మాయమవ్వాలని అనుకున్నప్పుడు అంతకుముందు సీసీ కెమెరాల్లో ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. ఎక్కడో పల్లెటూరులో చిన్న జీతాలు చేసుకుంటూ బతకాలి. ఈ కంపెనీలు ఎట్లా పనిచేస్తాయంటే, ఈ కంపెనీల పని విధానం చాలా రహస్యంగా ఉంటుంది. ముందు క్లయింట్ ఫోన్ లేదా సీక్రెట్ మీటింగ్ ద్వారా కంపెనీని కాంటాక్ట్ చేశాడు. ఆ తర్వాత కంపెనీ టీం నైట్ టైంలో వచ్చి సామాన్ ప్యాక్ చేసింది. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియకుండా క్లయింట్ ని కొత్త లొకేషన్ కి తీసుకెళ్తారు. అక్కడ క్లయింట్ కి కొత్త ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక నివాసం కల్పిస్తారు. ఈ కంపెనీలు డబ్బు తీసుకుంటాయా అంటే, ఖచ్చితంగా నైట్ మూవింగ్ కంపెనీలు డబ్బు తీసుకుంటాయి. మరి ఇవి సాధారణ మూవింగ్ సర్వీస్లతో పోలిస్తే ఇవి ఖరీదని. ఎందుకంటే రహస్యంగా ప్లాన్ చేస్తే రిస్క్ ఉంటుంది కదా, కాబట్టి బేసిక్ సర్వీస్ కి 50,000 నుండి 2,00,000 దాకా తీసుకుంటారు. ఈ కంపెనీస్ లిక్విడ్ అమౌంట్ తీసుకుంటాయి, ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ అవుతాయి కదా. ఇంతకీ ఎవరు జోహాట్స్ ఎంచుకుంటారు అంటే, జోహాట్స్ ఎంచుకునే వాళ్ళలో చాలా మంది అప్పులు చేసే వాళ్ళు, ఉద్యోగాల్లో పని ఒత్తిడి భరించలేని వాళ్ళు, భర్త చేసే హరాస్మెంట్స్ తట్టుకోలేని వాళ్ళు, లేదా సామాజిక అవమానం నుండి తప్పించుకునేటోళ్ళు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జాబ్ లో ఫెయిల్ అయితే కుటుంబానికి మొహం చూపించుకోలేక జోహాట్స్ ఎంచుకుంటాడు. లేదా ఒక మహిళ ఫ్యామిలీ నుండి, వాళ్ళ భర్త నుండి హరాస్మెంట్స్ తట్టుకోలేని వాళ్ళు ఈ మార్గం ఎంచుకుంటారు. జపాన్ లో సామాజిక ఒత్తిడి చాలా ఎక్కువ, అందుకే చాలా మంది కొత్త జీవితం కోసం ఈ కంపెనీలనే ఆశ్రయిస్తాయి. జోహాట్స్ యొక్క ప్రభావం చూద్దాం ఒకసారి. జోహాట్స్ వల్ల కొద్దిమందికి స్వేచ్ఛ లభిస్తుంది, కానీ ఇది కుటుంబాలకి, స్నేహితులకి బాధ కలిగిస్తుంది. ఒక వ్యక్తి అదృశ్యమైతే వాళ్ళ కుటుంబం ఏళ్ల తరబడి వెతుకుతూ ఉంటారు కదా. చట్టపరంగా నైట్ మూవింగ్ కంపెనీలు చేసేది ఇల్లీగల్. కొంతమంది దీన్ని స్వేచ్ఛగా చూస్తే మరికొద్ది మంది బాధ్యత నుండి తప్పించుకోవడంగా భావిస్తారు. జోహాట్స్ అనేది జపాన్లో ఒక అసాధారణ రియాలిటీ. నైట్ మూవింగ్ కంపెనీలు ఈ రహస్య ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి స్వేచ్ఛ ఇస్తాయి, కానీ బాధ కూడా కలిగిస్తాయి. ప్రపంచ దేశాల్లో అక్కడక్కడ కొద్దిమంది మాయమవుతుంటారు పరిస్థితులను బట్టి. కాకపోతే జపాన్ లో ఎక్కువ మాయమవుతుంటారు. జపాన్ లో ఇట్లా అదృశ్యం అవడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.